In this lecture, in formal languages and automata theory, we'll learn about a concept, automata and complexity. So before going to be learning the automata and complexity, so we'll discuss some of the real-time examples and we'll move into the further session so that we can understand clearly. ఈ ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా కాంప్లెక్సిటీని మన ఇంట్రడక్షన్ పార్ట్లో ఫార్మల్ లాంగ్వేజెస్ ఎందుకు వాడతామో అట్లనే ఆటోమేటా థియరీ ఎలా ఇదన్నీ కూడా మనం నేర్చుకున్నాం. వెన్ కమింగ్ టు ది కాంప్లెక్సిటీ మీన్స్ మనం ఒకటి చేయాలి అని అనుకున్నప్పుడు బిఫోర్ గోయింగ్ టు బి స్టార్టింగ్ ది పర్టికులర్ థింగ్ యూ నీడ్ టు ప్లాన్ ఇట్. సో దట్స్ వాట్ యూ నీడ్ టు ఐడెంటిఫై ది కాంప్లెక్సిటీ. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని ఇఫ్ యూ వాంట్ టు మేక్ దట్ థింగ్ టు బి సక్సెస్ఫుల్ ఆర్ ద టాస్క్ టు బి సక్సెస్ఫుల్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్. So if you don't have a plan or if you are unable to do the particular executions perfectly, automatically will unable to solve the particular thing. So అంటే మనం దాన్ని ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని చేయలేం. So to do that you can see some of the example. So I want to travel. So నేను ఒక ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నాను. I want to go to pilgrims. So I want to travel. So ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి I want to travel. So if you want to travel, so related to the traveling, you use to collect all the information like where you want to go and what is your place to be visited, how to reach into the particular place, what are the facilities over there, what kind of problems you are going to be facing there to reach to the particular place where you want to stay there, what kind of food is there. సో ఇవన్నీ కూడా మనం ముందుగానే వీ యూజ్ టు ప్లాన్ ఆల్ ద థింగ్స్ బికాస్ యూ నీడ్ టు ఫేస్ ది పర్టికులర్ సిచ్యువేషన్ ఎట్ ది పర్టికులర్ లొకేషన్. అంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయాలి కాబట్టి వీటన్నిటికీ సంబంధించి మనం వాట్ ఆర్ ద డిఫికల్టీస్ దట్ యూజ్ టు కలెక్ట్ ఇట్ అండ్ విల్ మూవ్ టు ది పర్టికులర్ థింగ్. అలానే ఇఫ్ సపోజ్ యూ టేక్ అవుట్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ స్మాల్ హౌస్. సో నేను ఒక కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ స్మాల్ హౌస్. సో ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్, సో మీరు ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలని మనం అనుకున్నప్పుడు సో రిలేటెడ్ టు ది హౌస్ యూజ్ టు గో ఫర్ కంప్లీట్ ప్లానింగ్. సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ, ఆ ప్లానింగ్ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో యూ విల్ గో ఫర్ ది ప్లాన్. ఫస్ట్ యూ విల్ గో ఫర్ ది ప్లాన్. అంటే you want a 2 bedroom, 3 bedroom, 4 bedroom like this. So you can go or else duplex house. మనం మీకున్న రిక్వైర్మెంట్ బికాస్ you use it to collect all your requirements and based upon the requirements you use it to go for the estimation. And estimation ఎట్లా చేస్తాం మనం, the estimation whatever you are doing that all you are going to be identifying your complexity. అంటే మనం ఏదైతే చేద్దామని అనుకుంటున్నామో, ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ నేను చేద్దాం అనుకుంటున్నానో రిలేటెడ్ టు ది హౌస్ కన్స్ట్రక్షన్ వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఐ నీడ్ టు ఫేస్ అండ్ హౌ టు సాల్వ్ ది పర్టికులర్ డిఫికల్టీస్ ఐ నీడ్ టు అండర్స్టాండ్. ఐ నీడ్ టు హ్యావ్ ఏ ప్లాన్ బిఫోర్ గోయింగ్ టు బి స్టార్టింగ్ ఆఫ్ ది పర్టికులర్ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసే ముందే మనకి ఒక పర్టికులర్ plan, you need to have a plan, proper plan to execute the thing. So if you don't have a plan, if you don't have a procedure to do the thing, automatically you use it to face a problem. So మనం ఏది చేస్తున్నా దట్స్ వై ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఎనీ సాఫ్ట్వేర్ అప్లికేషన్, సో అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేయాలి. ఆఫ్టర్ గ్యాదరింగ్ ది రిక్వైర్మెంట్స్ యూ నీడ్ టు go into the designing phase. డిజైనింగ్లో ఎండ్ యూజర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ ది స్టాక్ హోల్డర్స్. సో లైక్ వైజ్ మీన్స్ there are the different steps over there before going to be identifying a thing or before going to be learning a particular thing. And now when you are going to the automata, now you are going into the automata. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఆటోమేటా థియరీ. సో ఆటోమేటా థియరీలో యు ఆర్ గోయింగ్ టు బి డిజైనింగ్ ఏ సింపుల్ మెషిన్స్, ఏ మెషిన్. సో మెషిన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సాల్వ్ ది పర్టికులర్ ఆపరేషన్. మెషిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకున్న ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని మెషిన్ హ్యాస్ టు ఫుల్ఫిల్ అవర్ రిక్వైర్మెంట్ అండ్ ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ది రిజల్ట్. So the complexity, whatever the complexity you have,
that has to take, means you are going to be performing some kind of operations with the machine and it is going to be executing. So when coming to the automata theory, so here the limitations you have, so it is necessary to learn so what kind of computations you are going to be doing into the further units. సో రాబోతున్న యూనిట్స్లో మీరు ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయగలుగుతున్నామో, that problems, what you can call such kind of problems that you need to learn before going to be learning the concept. So you are having 3 kinds of problems. సో మనకున్న అన్నిట్లో కూడా, అంటే మనం ఒక మెషిన్స్ డిజైన్ చేస్తున్నప్పుడు the machine designing, when you are performing the particular operations with the help of the finite automata, you are having 3 kinds of complexities you are getting. Means you are having 3 kind of categories of the identification of the things. So the first thing, your decidability, and second thing, you are going to be having semi-decidable, and third thing, undecidable. Totally 3 things you are having here. So the first one is you need to decidable. So the problem is said to be decidable. And the second thing, the second complexity you are having is a problem, it is semi-decidable. And third thing you are having, it is an undecidable. So you can have these 3 kind of solutions. So మనకిచ్చిన ప్రాబ్లంలో నుంచి ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు, ఆ సొల్యూషన్లో మీకు వచ్చే కాంప్లెక్సిటీ ఏదైతే ఉంటుందో, దట్ కాంప్లెక్సిటీ you will call it as the finite automata complexity. Means I given a problem that you design a machine which can produce, it can produce a sequence of alphabets, means a sequence of 2 inputs, 2 zeros followed by a sequence of 3 zeros. So I need to take out 2 zeros followed by 3 ones, 2 zeros followed by 3 ones. I need to design one machine to produce the output like that. Means it needs to accept the particular input and wants to say that whether it can able to produce the thing or not. So this is a kind of problem. So ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి, to solve the particular problem, so you are going to be having 3 categories. అంటే మనం డిసైడబిలిటీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీకు ఇచ్చిన దాంట్లో whether your problem can able to solve it or not. So you can always construct a corresponding algorithm. అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లంకి ఏదైనా ఒక ఆల్గరిథం మనం డిజైన్ చేయగలిగితే, that kind of problems you can call it as a decidable problems. So a problem is said to be decidable if we can construct, you can construct an algorithm for the given problem, that you can call it as a decidability. And coming to the second one, semi-decidable. So semi-decidable ko vachesarki, so you can see, so you cannot say that it is completely executed and you cannot say that it is not completely executed. So complete ga execute అయింది మనం చెప్పలేం, complete ga execute కాలేదని కూడా మనం చెప్పలేం. Means it will take the input, means you are going to be designing an algorithm, it will accept all the input and it cannot do anything. So you can see, so it is given either it cannot halt or it cannot loop. Means you cannot solve the particular problem exactly, as well as you cannot say that it is not solving the particular problem. That's a second category. And coming to the third category, it is undecidable. So you can say it is an undecidable. The undecidable problems, we cannot construct an algorithm that answers the problem correctly into the finite times. So మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి ఏ ఆల్గరిథం కన్స్ట్రక్షన్ కూడా పాసిబిలిటీ లేకపోతే, దట్ కైండ్ ఆఫ్ algorithms, whatever the algorithms you are designing, that problem you can call it as the undecidable. So the complexity of the finite automata, you need to fix in a mind that, అంటే మనం ఈ ఫైనైట్ ఆటోమేటా కాన్సెప్ట్స్ నేర్చుకోబోతే ముందు, సో ఆల్మోస్ట్ ఆల్ యు ఆర్ అబౌట్ టు కంప్లీట్ ది ఇంట్రొడక్షన్ పార్ట్స్,
So before going to be learning how to solve the particular finite automata problems, ఈ ఫైనైట్ ఆటోమేటా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకునే ముందు you're going to be you need to fix our mind that some of the problems specified in the finite automata are to be decidable, and some of the problems represented in the finite automata is semi-decidable, and some of the problems represented in the finite automata is undecidable. So based upon the thing you are going to be representing the machine. And coming to the second, you are going to be using the efficiency. So efficiency is a very very important thing. So whenever you are going to be representing a machine, సో మనం ఎప్పుడైనా కానీ ఒక మెషిన్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, ఆర్ ఎల్స్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు బి డిస్కసింగ్ అబౌట్ ఎనీ ఆఫ్ ది algorithm, so you need to go for the performance. You are going to be taking the performance, and the second thing you are going to be taking the efficiency. So two things manakuntayi, performance the first measure, and second one is efficiency. So everyone will look about the efficiency. The performance, everyone will do the task. So when coming to the efficiency, everyone will do this. First person, he can do the task in 30 seconds. Second person, he can do the task in 10 seconds. So their performance is good, but the efficiency is the second person is efficient when compared with the first person. So I'm giving the same example. So first person ki first algorithm is executing the particular problem in 50 seconds, and the second algorithm is executing the same problem in 30 seconds. Third algorithm is executing the problem in 10 seconds. So when coming to the performance, the three algorithms are performing well, but when coming to the efficiency, the third one is efficient when going to be considering for the which algorithm is best. So that you are going to be calling it as you can call it as an efficient. So algorithm 3 is efficient whenever you are going to be doing the particular operation. So finite automata lo vachusnappudu you are going to be discussing about mainly on the efficiency, because the same function can be implemented with the 2 or 3 logics. So ikkada manam design chese machine efficient ga undali. So that study you are going to be calling it as an interactability. Whatever the study you are going to be using, it is called it as an interactability. The computer that can be solved by the computer using no more time than some slowly growing functions of the size of the input are called interactable. So you are going to be taking all the different machines, how it is going to be executing, same what we discussed in the previous example. So among all the things I need to study all the machines, and among all the things where you can find the efficient data, that efficient data you need to fix. So వీటన్నిటిలో నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏ మెషిన్ అయితే ఎఫిషియెంట్గా ఉంటుందో ఆ మెషిన్ని, దట్ మెషిన్ ఆర్ దట్ designed finite automata, you're going to be saying that it's a efficient one. So as a very very important, the two things, the first thing is that you're going to be representing in the form of this problem can be decidable or semi decidable or undecidable. So మనం ఈ కాంప్లెక్సిటీ మనం నేర్చుకుంటున్నప్పుడు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం డిసైడబులా, అన్డిసైడబులా, లేదంటే సెమీ డిసైడబులా, దట్స్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, you are going to be completing whether it is efficient or not. So that you need to take it. Thank you. If you are having any queries, you can drop the query in the comment section, or else you can mail. Thank you.